ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు యువతతో రైతుకు ఉజ్వల భవిష్యత్తు అనే నినాదంతో మన ముందుకు వస్తున్నారు కమ్మిశెట్టి లక్ష్మి గారు. గోమాత ప్రేమికులు అలాగే గోపాలకులకు కూడా సంరక్షకులుగా నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నటువంటి కమ్మిశెట్టి లక్ష్మి గారితో ఈరోజు మన ముందుకు వచ్చారు. అయితే మేడం గారితో కొన్ని విషయాల గురించి, ఎన్నో సందేహాల గురించి మేడం గారితో మాట్లాడి చర్చించి ప్రేక్షకులకు కూడా ఒక అవగాహన కల్పించడానికి మేడం గారిని సంప్రదించాము. మేడం నమస్తే. మేడం అసలు యువతకి రైతుకి సంబంధం లేని సమాజంలో ఉన్నాం. యువత ఒక దారిలో వెళ్తుంటే రైతన్న ఇంకో దారిలో వెళ్ళి కష్టాలు పడుతూనే ఉన్నాడు. మరి యువతతో రైతుకి ఎలా ఉజ్వల భవిష్యత్తు అంటారు? నిజం టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు కమ్మిశెట్టి లక్ష్మి. నేను ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్ చాలా బాగుందండి. యువతతో రైతుకు ఉజ్వల భవిష్యత్తు అంటే నేను యువతతోనే ఉంటానండి. కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి నాకు ఈ ఐడియా వచ్చింది. ఏంటంటే యువతే ఒక మంచి భవిష్యత్తు రైతుకి ఇవ్వగలదండి. ఎందుకంటే యువత అని ఎందుకంటున్నామంటే వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్. సో వీళ్ళకి రైతుకి ఏమవుతుందంటే పాపం విషయం తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మార్కెటింగ్ చేసుకోవడం తెలియక ఎటువంటి రసాయన ఎరువులు యూజ్ చేసి వాళ్ళు భూమిని పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం మనల్ని కూడా వాళ్ళు పాడు చేస్తున్నట్లే. మనకి ఒక విషపూరితమైన ఆహారం వాళ్ళు అందిస్తున్నారు. కాబట్టి యువతతో ఎందుకు నేను వాళ్ళని కనెక్ట్ చేశానంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి యువత వాళ్ళని రైతులను ఎడ్యుకేట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చానండి. మంచి విషయం మేడం. ఎందుకంటే ఇప్పుడు యువత ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు వచ్చి వ్యవసాయం చేస్తూ పార్ట్ టైం గానో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పొలాల్లో కాసేపు స్పెండ్ చేసేది ఉంది. కొన్ని ఐటీ కంపెనీస్ కూడా ఫీల్డ్ ట్రిప్ లాగా పొలాల దగ్గరకు వచ్చి కాసేపు వర్క్ చేసుకొని వెళ్తున్నారు సాటర్డేస్ సండేస్ అలా. అయితే నిజమైన రైతన్నకు వీళ్ళు ఏ విధంగా తోడ్పడతారు? కాన్సెప్ట్ ఏంటి? ఈ యొక్క కాన్సెప్ట్కి ప్రభుత్వం అనే దాన్ని కూడా జోడించున్నారు. అంటే మీ విషయ సూచికలో ఫస్ట్ నెంబర్ 1 ప్రభుత్వమే. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా చేయాలి, ఈ ప్రభుత్వం ఏ కాన్సెప్ట్తో మీ బుక్కి రిలేటెడ్గా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదంటారు? అదే బాబు, ఎందుకంటే ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయాలి అంటే ఒక రూల్ అనేది గవర్నమెంట్ పాస్ చేస్తే ఆ రూల్ ప్రకారం అన్ని కాలేజెస్, నా ఉద్దేశం ఏంటంటే 3 to 4 years కాలేజీలో ఉంటారు పిల్లలు. వాళ్ళకి గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేయాలి. ఏమని పాస్ చేయాలంటే కంపల్సరీగా 2 to 3 months మీరు ఫీల్డ్లో వర్క్ చేయాలి అనేటువంటి కాన్సెప్టు, ఒక రూలు కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే 2 to 3 months అంటే రెగ్యులర్గా 2 to 3 months వాళ్ళు ఫీల్డ్లో వర్క్ చేయబడలేదండి. మీరు ఇప్పుడు చెప్పారు కదా, అదేవిధంగా వీకెండ్స్లో సాటర్డే సండే డజన్ మ్యాటర్ ఎన్ని రోజులు అనేదండి, ఒక 30 to 50 days అంతే, ఎక్కువ పని లేదు. వాళ్ళు వీకెండ్లోనో ఎప్పుడైనా కానివ్వండి వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేయాలి. ఫీల్డ్లో వర్క్ అంటే వాళ్ళు ఏమన్నా బురదలో దున్నడమా అలాంటిది కాదండి. మనము ఒక విలేజ్కి వెళ్ళి విలేజ్ అలాట్ చేసుకోవాలి ఒక స్టూడెంట్. ఆ స్టూడెంటు 10 to 15 ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇది నా కాన్సెప్ట్. తర్వాత ఎలా ఎడ్యుకేట్ చేయాలి మేడం అంటే ఒక టెంపుల్కి వెళ్ళాలా, ఆ టెంపుల్లో కొంచెం అనౌన్స్ చేయాలా, ఇక్కడ ఉండేటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేయవలసిందని చెప్పి అక్కడికి వచ్చినటువంటి రైతుల్ని ఫస్ట్ వాళ్ళని సన్మానం చేయాలండి. ఎందుకంటే రైతుకు ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మమ్మల్ని ఎవరు గుర్తించరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనేటువంటి బాధ వాళ్ళల్లో ఉంది. కాబట్టి ఏం చేయాలంటే ప్రతి కాలేజీలో ఉండేటువంటి ప్రిన్సిపల్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ఎవరైనా కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని, నేను నా బుక్లో అదే నేను ఇంట్రడ్యూస్ చేశానండి. తల్లిదండ్రులు కానివ్వండి ఎవరైనా కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి, తర్వాత ఈ పిల్లలు ఏం చేయాలంటే ఆ రైతుల్ని సన్మానం చేయాలండి. రైతులకి చేసి తర్వాత మీరు 3 to 6 years ఎవరైతే మేము చెప్పినటువంటి గో ఆధారిత వస్తువులు ఉపయోగించి మీరు ఫార్మింగ్ చేస్తే, కల్టివేషన్ వ్యవసాయం చేస్తే
మీకు గవర్నమెంట్ తరపు నుండి మేము తగిన బహుమతులు ఇస్తాము అని చెప్పి అన్ని టీవీ ఛానల్స్లో వాళ్ళని చూపించాలండి. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళని మనం గుర్తిస్తామో ఒక బహుమతులతోటి, ఒక అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తోటే మనము ఎంకరేజ్ చేస్తే మనము ప్రజలను మార్చగలమండి. అంతేగాని పనిష్మెంట్తో మనం ఎవరిని మార్చలేమండి. సో దట్ ఈస్ మై కాన్సెప్ట్. అదే ఇంకా ప్రభుత్వాలు మరిన్ని విషయాల్లో కూడా అంటే రైతులకు రాయితీలు ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు, బియ్యం డైరెక్ట్గా కొనుగోలు కేంద్రాలకు పెట్టి తీసుకెళ్తున్నారు. అయినా రైతన్నకి ప్రభుత్వానికి చిన్న గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి విద్యార్థులే, యువతే అజెండాగా మీరు ముందుకు వస్తున్నారు. ఈ గ్యాప్ ఫిల్లింగ్లో మంచి ఇంకా టెక్నికల్గా ప్రాసెస్, రియాలిటీగా ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ అయ్యే విధంగా మంచి ప్రోగ్రామ్స్ ఇంకేమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయి? అదే నాన్న, నేను ఇంకా ఏమంటే ఒక విద్యార్థి అనుకోవచ్చు అక్కడికి వెళ్ళి మనం వర్క్ చేస్తే మనకేంటి లాభం అని. సో నేను ఇక్కడ మీరు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, ఈ వీకెండ్లో పిల్లలు అక్కడికి వెళ్ళి ఫార్మర్ని ఎడ్యుకేట్ చేస్తారు కదండి. సో గో ఆధారిత వస్తువులు ఏవైతే ఉంటాయో వాళ్ళు పిల్లల్లోనే కొంతమంది అవి తయారు చేసి, ఇప్పుడు చైతన్య ద్రావణం ఉందండి, అది చాలా చీప్ అన్నమాట. కొన్ని వాటర్ని, కొంచెం నీళ్ళని ఒక అడవిలో పోయి ఒక గుప్పిడి మట్టి తీసుకొచ్చి వేసి ఒక కుండలో నీళ్లు పోసేస్తే అది ఫార్మా చాలా ఉందండి ఒక ప్రాసెస్ దాన్ని. ఆ 1 లీటర్ నీళ్ళని ఒక 100 రూపాయలకి రైతుకి అమ్మొచ్చు ఏమండి. తర్వాత ఈ ఘనజీవామృతం, ద్రవజీవామృతం కూడా ఒక యూనిట్గా వీళ్ళు పిల్లలు పెట్టుకొని అదొక బిజినెస్గా పిల్లలకు మనము ఎంకరేజ్ చేసి రైతులందరికి కూడా మనం పిల్లల చేత అందించడం జరిగితే పిల్లలకి కొంత బెనిఫిట్ అవుతారు, కొంత మనీ యాడ్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం రైతులకు కూడా కష్టం లేకుండా పోద్ది. ఇవన్నీ తయారు చేయడము ఎంత వాళ్ళకు కొంచెం ప్రాసెస్ కొంచెం లాంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రిస్క్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్టూడెంట్స్ ఎప్పుడైతే కొంచెం మనీ యాడ్ చేయడం ఉంటుందో అప్పుడు వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్ ది సేమ్ టైం రైతుకు కూడా రిస్క్ లేకుండా మనకి గో ఆధారిత వస్తువులతోటి వ్యవసాయం చేస్తారు. గో ఆధారిత వ్యవసాయం ఉండిందండి. మన సనాతన ధర్మం ఏంటంటే గో ఆధారిత వ్యవసాయం. ప్రతి దానికి కూడా గోవేనండి, ప్రతి దానికి గోమాత వల్లే మనము బెనిఫిట్ అవుతాం. అదండి. ఇందులో కూడా కళాశాలను కూడా యాడ్ చేశారు మీరు. అంటే కళాశాల యొక్క ఈ మీ యొక్క యువతతో రైతుకు ఉజ్వల భవిష్యత్తు ప్రోగ్రాంలో కళాశాలలు ఎలా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంది, వాళ్ళ ప్రణాళికలు ఏమని చెప్తారు? వాళ్ళ ప్రణాళికలు ఏంటంటే అండి, ఇప్పుడు నేను అదే నన్ను చెప్తుంది, గవర్నమెంట్ ఇందాక మనం అడిగాం కదా, గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక రూల్ పాస్ చేస్తుందో ఆల్ కాలేజెస్ హ్యాస్ టు మేక్ యువర్ స్టూడెంట్ గెట్టింగ్ సచ్ ఒక ఇలాంటి సబ్జెక్ట్ని మీరు మీ పిల్లలకి తప్పనిసరిగా నేర్పించాలి. మీరు ఫైనల్గా పిల్లలకి మీరు ఇచ్చేటువంటి మార్క్స్ సర్టిఫికేట్తో కూడా ఈ అగ్రికల్చర్లో వర్క్ చేసినటువంటి పిల్లలకి మీరు ఒక సర్టిఫికేట్ వాళ్ళకి అందజేయాలి అనేటువంటిది ఈ గవర్నమెంటు కాలేజెస్కి ఒక రూల్ పాస్ చేయాలండి. అప్పుడు ఏం చేస్తారంటే కాలేజెస్ వాళ్ళు కంపల్సరీగా ఆ వర్క్ చేపిస్తారు పిల్లల చేత. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇంతమంది చూడండి, ఒక రైతు ఒక 10 ఎకరాల భూమిని అగ్రికల్చర్ చేస్తే అతను 1,00,000 మందికి భోజనం అందిస్తాడు ఒక్క సంవత్సరంలో. మరి 1,00,000 మందికి భోజనం అందించేటువంటి ఒక రైతుని ఒక స్టూడెంట్ ఎడ్యుకేట్ చేయలేడండి. కాబట్టి ఇది ఇది మనకి ఒక ఉజ్వల భవిష్యత్తుకి ఇది ఒక మంచి బాట అండి ఇది మనకి. సో మనల్ని మనం కాపాడుకోవడానికి ఎవరినో మనం కాపాడడం లేదు. ఒక స్టూడెంట్ ఇంత చిన్న వర్క్ చేస్తే 1,00,000 మంది ప్రజలకు మంచి ఆహారం అందించగలుగుతున్నాం. మంచి ఆహారం అంటే ఏంటండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా, స్పిరిచువల్గా కూడా మనం తీసుకునేటువంటి ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుందండి ప్రతిదీ కూడా. అంతే మనకు తెలుస్తుంది. ఫుడ్ పాయిజన్ అంటే చాలామంది ఏదైనా ఒక ఫంక్షన్లో కొంచెం ఫుడ్ పాయిజన్ అయితే ఎంతోమంది సిక్ అవుతారు. సో ఇక్కడ ఫుడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని అందరికీ తెలియపరచడమేనండి ఉద్దేశం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా స్టూడెంట్స్ రావాలన్నా, యువత రావాలన్నా ముందు ఇంట్లో నుంచి పేరెంట్స్ అనేది కోఆపరేషన్ ఉండాలి. మరి ఈ ప్రోగ్రామ్కి మీరు మా ఛానల్ ద్వారా పేరెంట్స్కి ఏ విధంగా సందేశం ఇచ్చి కోఆపరేట్ చేయమని చెప్పి అడుగుతారు? అదేనండి, నేను ఇది కూడా పెట్టదలుచుకున్నాను. ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ పెడతాం కదండి కాలేజెస్లో కంపల్సరీగా. సో పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు పేరెంట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి మనం. ఎవరైతే మీ స్టూడెంట్ని ఈ విధంగా మీరు
ఫీల్డ్లో పంపించి వర్క్ చేపిస్తారో వాళ్ళకు కూడా ఒక అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇచ్చి వాళ్ళు కూడా ఒక గొప్ప తల్లిదండ్రులుగా వాళ్ళని గుర్తించి మనం ఎప్పుడైతే పబ్లిక్లో చూపిస్తామో అప్పుడు ఒక పేరెంట్ని చూసి ఇంకో పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి. ఒకరు ఒక మంచి పని చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా మంచి పని చేసేదానికి రెడీగా ఉన్నారు. బట్ దే డోంట్ నో ద ప్రాపర్ పాత్ ఆఫ్ ది లైఫ్. వాళ్ళకి ఒక మంచి వే అనేది తెలియక గమ్మునైపోతున్నారు. ఇప్పుడు మనం ఈ చెప్పే విషయాలన్నీ కూడా వింటే కరెక్ట్గా అందరూ చాలా చక్కగా చేస్తారండి. యువత పేరెంట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. బట్ వాళ్ళకి తెలియట్లే పాపం ఎలా చేయాలని. సో మన తప్పకుండా పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారండి మనం చేస్తే. ఇలా చాలా విషయ సూచికలో చాలా పాయింట్స్ ఉన్నాయి. వీటి గురించి మనం తదుపరి ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. కానీ బేసిక్గా మాకు కొన్ని డౌట్స్ ఏంటంటే మీతో మాట్లాడిన ఈ 10 నిమిషాల్లో అసలు ఈ లక్ష్మి గారికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? సాధారణ గృహిలాగో లేకపోతే మొన్నటి వరకు ఉద్యోగం చేశారు, లెక్చరర్గా వర్క్ చేశారు, రిటైర్డ్ అయిపోయి ప్రశాంతంగా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా ఇలా సమాజం గురించి అదేమనంటే గోమాత అంటారు, గోమాత లేకపోతే భూమి లేదంటారు, సృష్టి లేదంటారు. ఈ కాన్సెప్ట్స్ అన్ని మీ మైండ్లోకి రావడానికి వ్యక్తిగత కారణాలు ఏమంటారు? వ్యక్తిగత కారణాలు ఏం లేదండి. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞత చెప్పుకోవాలా. ఎందుకంటే ఇది మన సనాతన ధర్మం అంటే అదేనండి. మన తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో మనం కూడా అదే విధంగా ఉంటాం. తర్వాత మీరు ఒక మాట అన్నారు, ఈ గోమాత మీద ప్రేమ ఎందుకు వచ్చిందని. అఫ్కోర్స్ ఇది జీన్స్ అవ్వచ్చు అండి. అంటే మనం ఒక ప్రేమ మూర్తులం అయితే, మనం ఒక ప్రేమించే మనస్తత్వం ఉంటే అన్నిటినీ ప్రేమిస్తామండి. చెట్లు కాదు, పుట్ట కాదు, ఆవులు కాదు, ఏ జంతువు అయినా ప్రతి మనిషినైనా కూడా ఒక భగవత్ తత్వం మనలో ఉన్నప్పుడు అందరినీ ప్రేమిస్తాం. కాబట్టి మా పెద్దవాడు రత్నదీప్ అండి, వాడు చికాగోలో ఉన్నాడు ప్రజెంట్. అట్ ది ఏజ్ ఆఫ్ 2 years వాడు ఆవులు వెళ్తూ ఉంటే ఆవులు ఎమ్మటి వెళ్ళిపోయాడు. సో అక్కడ పెద్ద అటు ఇటు చెరువు అనమాట. సో ఆవులమ్మటి వెళ్ళిపోయాడు. మేమంతా వీటిని వెతుక్కుంటూ ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో చూసి తీసుకొచ్చి మా బాబుని ఇచ్చారు. అంటే నాకు అప్పుడు అనిపించింది, ఓహో వాడికి అంత ఇష్టం కావాలి ఆవులని. నేను రోజు వాడిని ఆవుల దగ్గర తీసుకెళ్ళేది. వాడు ఒక 7-8 yearsకి మమ్మీ ఎద్దులతోటి మనము ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేపించేలా చేస్తాం మమ్మీ నేను అన్నా. అట్ ది ఏజ్ ఆఫ్ 7 years. సో నాకు ఓహో వాడికి అట్లా ఇష్టం కదా, నేను వాడిని మైండ్లో పెట్టుకొని వాడికి అనుగుణంగా ఏమేమి చేయాలని ఆలోచిస్తూ వచ్చాను. సో యాక్చువల్గా నాకు కూడా గోమాతలని చాలా ఇష్టం అండి. మా మదర్కి చాలా ఇష్టం కూడా. అట్లా మాకు అది వచ్చింది. తర్వాత ఏంటంటే మనం 50 years వరకు మన ఫ్యామిలీ చూసుకోవాలండి. 50 years తర్వాత సమాజానికి ఏమన్నా చెయ్యాలా. ఎందుకంటే మనం ఎక్కువ కాలం బ్రతకం కదా. సో సమాజానికి మనం ఏం చేసి చనిపోవాలా అనేది ఒక ఆలోచన. సో ఇప్పుడు 50 years వరకు నా ఫ్యామిలీ చూసుకున్నాను. తర్వాత సమాజానికి కొంచెమైనా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ గోమాతేనండి, ప్రతి దానికి గోమాతే. ఏమి చెయ్యాలన్నా గోమాత వల్లే సాధ్యపడుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్గా మనం గంగా నది డెడ్ అయిపోయిందండి, తెలుసు కదా మీకు అందరి విషయాలు, ఆ విషయం తెలుసు కదా. సో గంగా నది డెడ్ అయిపోయిందంటే గంగా నది మళ్ళీ జన్మ ఆమెకి ఒక లైఫ్ ఇవ్వాలంటే గోమయంతో మనం చేసినటువంటి భస్మం తీసుకెళ్ళి ఆ నదిలో వేస్తే మళ్ళీ నది బాగైపోద్దండి. ఇది చేసి చూడండి అందరూ. ఇది నిజం టీవీలో ఇది ఒక గొప్ప విషయం అండి. మీరు అందరూ ఇది చేసి చూడండి. మళ్ళీ గంగా నదిని మనము బ్రతికించగలుగుతాం. ఇప్పుడు చనిపోయింది అనుకుంటున్నాం అందరం, ఆ తల్లిని మళ్ళీ మనం బ్రతికించగలుగుతాం. థ్యాంక్ యూ మేడం. చివరిగా ఒక ప్రశ్న, ఈ ఎపిసోడ్లో ముగిద్దాం ఈ ప్రశ్నతో. ఓకే. మీలాంటి గోప్రేమికులు కొన్ని సత్సంగాలుగా ఏర్పడి ఎన్నో సంఘాలుగా ముందుకు వస్తున్నారు, సమాజ సేవ చేస్తున్నారు, గోపూజలు చేస్తున్నారు, గోమాతను కాపాడుకుందాం అని చెప్పి ప్రేరేపిస్తున్నారు, చైతన్యం కలిగిస్తున్నారు. అయినప్పటికీ గోవధ తగ్గట్లేదు. మరి ఈ గోవధని తగ్గించే మార్గం, ఈ గోవధని ఖండించే విధంగా పూర్తి స్థాయిలో ఇంకా లేకుండా చేసేదానికి ఏదన్నా మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఒకటి నానా, దేన్ని మనము తగ్గించాలా ఏదో చేయాలంటే ఏం చేయలేము నాన్న. దాని గ్రౌండ్ వర్క్ ఏముందో అది చేయాలి మనం, ఏనా. సో మంట అక్కడ మండుతుందంటే అక్కడ నీళ్ళు పోస్తే ఆగదు కదా. ఇన్ ద సేమ్ వే మనము గోవుల వల్ల ఉపయోగం పొందినప్పుడు ప్రతి ఒక్కడు కూడా గోవును కాపాడుతాడు. ఇప్పుడు గేదెలు తెచ్చుకొని మనం అంతా ఇంట్లో కట్టేసుకొని ఇంత చేస్తున్నాం నాన్న. ఎందుకు చేస్తున్నాం? దాని పాలు వస్తున్నాయి, దానివల్ల ఆదాయం వస్తుంది.
ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ కూడా ఆదాయం తీసుకున్నంత వరకు వాడు దాన్ని పెంచి తర్వాత మళ్ళీ దాన్ని పంపిస్తాడు. కానీ అక్కడ కటింగ్ జరుగుతుంది, మళ్ళీ అది జరుగుతుంది. బట్ గోవు నుంచి అట్లా జరగదు. గోమాత బ్రతికి ఉన్నంత కాలం గోమాత నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. మీరు ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే నేను అందుకే దేశవ్యాప్తంగా 50,000 గోశాలను ఎందుకు అంటున్నానంటే, 50 లక్షల గోమాతల్లో ఎందుకు అంటున్నానంటే, అందరికీ అవసరం. గోమాత చనిపోయినా కూడా, ఆ తల్లిని పూడ్చిపెట్టినా కూడా 1 సంవత్సరం తర్వాత ఆ మట్టి బంగారం అవుతుందండి. ఆ మట్టిని మనం చేలో వేసుకుంటే బంగారం పండుద్ది. అటువంటిది గోమాత. గోమాతని ఎప్పటికీ అది పనికి రాకుండా అయిపోయినా ఆ మయంతో, ఆ పంచతంతో మన గోమాత వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మహాత్మా గాంధీజీ కూడా ఇదే చెప్పారు, ముసలి గోవైనా అంత పేడైనా ఇస్తుంది, కాబట్టి గోవుని ఎప్పుడు రక్షించండి అన్నాడు ఆయన. అదేవిధంగా మనం గో ఉత్పత్తుల వల్ల ఆదాయం పొందినప్పుడు గోవును మనం నెగ్లెక్ట్ చేయమండి. ఈ గో వదలు జరగవు. అప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తాం, అందరం పెంచుకుంటాం. ఇప్పుడు ఎక్కడన్నా గోవులు ఉన్నాయండి? ఎక్కడా లేవు. ఎందుకు లేవంటే ఇదే కారణం. గోవుల వల్ల లాభం ఏంటి అనుకుంటున్నారు, కానీ మళ్ళీ అందరూ ఉత్పత్తులు యూజ్ చేయాలని ఉంది, కానీ అందరికి అందుబాటులో లేవు. నేను అందుకనే ప్రతి గ్రామానికి 3 గోశాలను ఎందుకు అంటున్నానంటే, ప్రతి విలేజ్లో కూడా గోమాత యొక్క ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు. అందుకోసమే నేను ప్రతి మండలానికి 3 గోశాలను డిసైడ్ చేసుకున్నాను. అదే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం మేడం గారిని. ఇంకా ఈ యువతతో రైతుకు ఉజ్వల భవిష్యత్తు రిలీజ్ చేసినటువంటి ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ విషయాల గురించి తదుపరి ఎపిసోడ్లో మరింత డీప్గా డిస్కస్ చేసి మీ అందరికి కూడా తెలియపరిచే విధంగా మేడం గారిని కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.